ఇంట్లోనే ఉన్నాడా? నిఖిల్ ఇక్కడే ఉంటే నా ప్లాన్ అంతా తారుమారవుతుంది. ఎలా ఇప్పుడు? ఏం చేయాలి? నిఖిల్, ఓ మై గాడ్, నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావా? బయటకు వెళ్ళిపోయావేమో అనుకున్నాను. నాకేమైనా పనుందా? నేను అర్జెంటుగా ఒక చోటుకు వెళ్ళాలి. నన్ను తీసుకెళ్ళవా? ప్లీజ్ రా, వెళ్దాం. నేనెందుకు? కార్ డ్రైవ్ చేయడానికి. నీకు డ్రైవింగ్ వచ్చుగా, నువ్వే వెళ్ళు. ప్లీజ్, నేను చెప్పేది విను. నేను చాలా త్వరగా వెళ్ళాలి. కమాన్ నిఖిల్, హరి అప్ ప్లీజ్. నాకు ల్యాప్టాప్ లో చాలా పనుంది. ఐఎమ్ బిజీ. నిఖిల్ ప్లీజ్, దయచేసి అర్థం చేసుకో. త్వరగా రా, వెళ్దాం ప్లీజ్. ఏంటి అసలు నువ్వు వినిపించుకో? నో నో, యు ఆర్ కమింగ్ విత్ మీ. ప్లీజ్ కమ్ విత్ మీ ప్లీజ్. అబ్బా, చంపుతున్నావు. సరే, ఒక 5 నిమిషాలు ఆగు. నేను ఒక మెయిల్ పంపించాను, దానికి రిప్లై రాగానే వెళ్దాం. నిఖిల్ ఫాస్ట్ గా పోనీ. షిట్, సెల్ ఇంట్లో మర్చిపోయాను. ఒక్క నిమిషం సరికి ఇప్పుడు వస్తాను. ఓ షిట్, నిఖిల్ నిఖిల్ 1 మినిట్. నిఖిల్, అమ్మ చనిపోక ముందే వెళ్దాం అనుకుంటే ఒకవేళ నిఖిల్ అమ్మ కోసం వెతికితే, ఓ మై గాడ్, షిట్. అత్తయ్య, అత్తయ్య, సురేఖ! చూడు బాబు. డాక్టర్, మా అమ్మ చనిపోయిందా? మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్? చాలా బ్లడ్ పోయింది. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఓ గాడ్, డాక్టర్ గారు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి ప్లీజ్. చూడు బాబు, ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కేసే. ముందు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. డాక్టర్ గారు, అలాంటి ఎలా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా ట్రీట్మెంట్ జరగకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం. చూడు బాబు, మా రూల్స్ మాకుంటాయి. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాం, త్వరగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే మీ ఇష్టం. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీకి వస్తారు. అప్పుడు అమ్మ నా గురించి వాళ్ళకి చెప్తే, అమ్మో. చెప్పు సురేఖ, ఇప్పుడు ఏం చేద్దాం? నేనేం చెప్పండి నిఖిల్? అమ్మ అమ్మ చేసిన పనికి నా నోట మాటే రావటం లేదు. అమ్మ బ్రతకడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి. ఎస్, నిఖిల్ని హిప్నోటైజ్ చేసి నిఖిల్ ద్వారానే అమ్మని చంపించాలి. ఇంతకంటే మరో మార్గం లేదు.